నిరీక్షణ మనలను ఏ నిరీక్షణ అండి? ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపనిచ్చాడనే నిరీక్షణ. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు దారిద్రుడిగా మార్చబడి ఐశ్వర్యం ఇచ్చాడనే నిరీక్షణ నిన్ను సిగ్గుపడిదంటే. చూడండి నెక్స్ట్, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరికైనా మనకి ఏం అనుగ్రహించబడింది? ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి ఒక గొప్ప శక్తి గల ఆత్మ ఈ యొక్క లోకంలో నీకు అనుగ్రహించబడింది. ఆయన ద్వారా ఏమొస్తుందంట? దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడుతుంది. ఒక నీళ్ళలాగా, ఒక పైప్ లైన్ లాగా నీకు ఆయనకు ఒక కనెక్షన్ ఉంది. దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా కుమ్మరించబడుతుంది. అంటే ఆయన ప్రేమలో నీ యొక్క ప్రతి కోపము, బాధ, పేదరికం అన్ని కూడా ఆయన ప్రేమలో నీ అన్ని తీసివేయబడుతున్నాయి. నువ్వెప్పుడు కూడా దేవుని శత్రువు కాదు. ఎప్పుడు కూడా నువ్వు సైతాను యొక్క అంచులోకి వెళ్ళాల్సిన పని లేదు. సాతాను నేను ఎప్పుడు కూడా గొలుసులు తేలేదు. సాతాను ఎప్పుడు కూడా నేను ఒక తాళం తీసుకొచ్చి ఒక చెరసాలు వేయించలేదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావో ఆ రోజు నుంచి కూడా దేవుని యొక్క ప్రేమ నీ మీద కుమ్మరించబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పరిశుద్ధాత్మ ఎవరంట? 1 యోహాను 4:4 చూద్దాం. దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాళ్ళకంటే గొప్పవాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం తీసుకొస్తాడంట? ఆయన ఒక్కడే రావట్లేదు, ప్రేమను తీసుకొస్తున్నాడు. నువ్వేం చేసినప్పుడు కూడా ఆయన క్షమించి కాపాడి నిన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగానే నిన్ను ఆదరించి ప్రతి విషయంలో కూడా నేను నా చెడు గుణాన్ని, ఆ దుర్గుణాన్ని ఎప్పటికప్పుడు కడిగేసే శక్తి పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. నీ యొక్క హృదయాన్ని మార్చే శక్తి ఉంది. అన్ని చెవులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, నా కుమారుడు, నా కుమార్తె ఇది సరికాదు, నువ్వు బయటకు వచ్చే, ఇది నీ ఆత్మ కాదు, దాసేపు ఆత్మ అని చెప్పి నీకు వివరిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు పాపంలో పడిపోకుండా, బలహీనతలో పడిపోకుండా, పేదరికంలో, బేదరికంలో, అప్పుల్లో కూరుకుపోకుండా దేవుడు నేను కాపాడుతాడు. చెప్పండి అందరు స్తోత్రం చెప్పండి దేవుడు. హల్లెలూయా. అందరూ కూడా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించావో ఆ రోజు నుంచి కూడా నీ జీవితము, నీ పరిస్థితి మార్చబడింది. నువ్వు వేరే ఒక మనిషివి, ఒక శక్తివంతమైన మనిషిగా మార్చబడ్డావు. యేసుక్రీస్తు 2012 సంవత్సరాల కింద ఈ భూమి దేవుడికి అయితే జీవించాడు, అలాంటి శక్తి గల జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నువ్వు ఎలా పొందుకుంటావు? దాని నిరీక్షణ ద్వారా, దేవుని నమ్మటం ద్వారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ శక్తిని అనుభవించడం ద్వారా నువ్వు మార్చబడతావు. నువ్వు చూడడానికి ఈ విధంగా ఉండొచ్చు, కానీ నువ్వు శక్తివంతురాలు, శక్తివంతుడు. ఎందుకంటే దేవుని ప్రేమ నీ బలహీనతలన్నీ కొట్టేస్తుంది. ప్రతిరోజు దేవుని యొక్క శక్తి నీ బలహీనతలన్నీ తీసివేస్తుంది. ఏ విధమైన సాతాను నీ మీద జయించలేకపోతుంది, వాడు బంధించలేకపోతాడు. 10,000 మంది సైన్యంతో వచ్చినా నేనేం చేయాలి? ఇంతకు ముందు ఉన్నా సరే ఏ స్థాయిలోనూ పాపం చేసి కర్మ కొద్ది నాకు ఈ పాపం వల్ల నేను ఇలా అయిపోయానని చెప్పి అనుకునే మాటలు ఈ రోజు నుంచి కొట్టేసే నీలో నుంచి. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఎంత కర్మలో ఎలాంటి తప్పు, ఎలాంటి పాపం చేసినా సరే దేవుడు నిన్ను విడిపించేశాడు. కాబట్టి నీలో నువ్వు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బ్రతుకి నువ్వు యొక్క అల్పాయుష్ కలిగిన వాళ్ళకు, కానీ నువ్వు జీవించినంతకాలం పేదరికంతో, జ్ఞానం లేదు, నేను చదువుకోలేదు కాబట్టి చిన్నప్పుడు నేను బాగుపడలేదు కానీ లేదు, నేను ఇలాంటి భర్త చేసుకున్నాను కాబట్టి నా కర్మ నేను అనుభవించాలని, కానీ నీలాంటి స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి నా బతుకు నాదని చెప్పి అనుకోసం పని. నీ బ్రతుకు, నీ భర్త, నిజమైన భర్త యేసుక్రీస్తు మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బ్రతుకుతున్న కృపాక్షరంలో నువ్వు చూస్తావు, నువ్వు దీర్ఘాయుష్ కలిగి ఉంటావు. ఆయన రక్షణ అంటే ఏంటి లోకంలో చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తూ వస్తాడు, మరలా చూపిస్తాడు మరలా. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడని చెప్తుంది వాక్యం.